ఓం శ్రీ మాత్రే నమః. అందరికీ నమస్కారం. కుంభరాశి వారికి నా నమస్కారాలు. నమస్కార స్నేహితులారా, రాబోయే 24 గంటల్లో మీకు ముఖ్య హెచ్చరికలు. స్నేహితులారా, మీ జీవితంలో ఎప్పుడైనా ఇలా అనిపించిందా? ప్రస్తుతం మీరు అనుభవిస్తున్న అత్యంత కఠినమైన సమయమే మీ జీవితంలో రాబోయే ఒక మహా అద్భుతమైన మార్పునకు, ఒక సరికొత్త సామ్రాజ్య స్థాపనకు నాంది అని. స్నేహితులారా, ఈ వీడియో కనుక ఈరోజు మీ ముందుకు వచ్చిందంటే దీన్ని కేవలం ఒక తాత్కాలికమని మాత్రం అనుకోకండి. ఎందుకంటే ఈ రోజు మీ జాతక చక్రంలో ఒక భాగ్యస్థానంలో కనిపిస్తున్న సంకేతాలు చాలా అసాధారణమైనవి. ఇప్పటి వరకు మీ కంటికి కనిపించకుండా, మీ ఊహకు అందకుండా దాగి ఉన్న ఒకానొక సంచలన నిర్ణయం ఇప్పుడు మీ జీవిత దిశను, తలరాతను పూర్తిగా మార్చేయడానికి మీ ముందుకు వచ్చింది. అన్నిటికంటే ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే, ఈ మహామార్పునకు సంబంధించిన తొలి అడుగులు, ఆ సృష్టి యొక్క సంకేతాలు మీ చుట్టుపక్కల ఎక్కడో మొదలైపోయాయి. కానీ మీరు వాటిని ఇంకా గుర్తించలేదు. మరి స్నేహితులారా, వీడియోలకి వెళ్లే ముందు ఎవరైతే మహావిష్ణువు, లక్ష్మీమాత నిజమైన భక్తులు ఎవరైతే ఉన్నారో కామెంట్ సెక్షన్ లో తప్పకుండా జై విష్ణుదేవ, జై లక్ష్మీమాత అని తప్పకుండా కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి. మరి స్నేహితులారా, మీ రాశి చక్రంలోని అత్యంత విలక్షణమైన మేధోపరమైన రాశి కుంభరాశి. మీ మనసు ఎప్పుడు ఇతరుల కంటే భిన్నంగా ఆలోచిస్తుంది. సమాజం ఒక దారిలో వెళ్తుంటే మీరు మీకంటూ ఒక సొంత దారిని నిర్మించుకోవడానికి ఇష్టపడతారు. మీరు పైకి చాలా ప్రశాంతంగా, గంభీరంగా కనిపించినప్పటికీ మీ లోపల ఒక నిరంతర ఆలోచన సముద్రం ప్రవహిస్తూనే ఉంటుంది. ఎవరికి అన్యాయం జరగకూడదనే మీ ఆశయం, నలుగురికి సహాయం చేయాలని మీ మానవతా దృక్పథమే మీ అసలైన బలం. కానీ ఈ ప్రపంచం మీ లోపల ఉన్న ఆ నిశ్శబ్ద మేధస్సును, మీ దయాగుణాన్ని సరిగ్గా అర్థం చేసుకోలేదు. మీరు ఎంతో నమ్మిన వాళ్లే మిమ్మల్ని ఒంటరిని చేసినప్పుడు, మీ ఆలోచనలను తక్కువ చేసి మాట్లాడినప్పుడు మీ గుండె ఎంతగా గాయపడిందో ఆ సృష్టికి తెలుసు. అయినప్పటికీ ఎవరిపైన పగ పెంచుకోకుండా మీ బాధను మీ లోపలే దాచుకొని ముఖంపై ఒక చిన్న చిరునవ్వుతో నిలబడడం కేవలం ఒక కుంభరాశి వారికి సాధ్యం. ఈ రోజు మీ ఓపికకు పరీక్ష కాలం ముగిసింది. మీ నిశ్శబ్ద పోరాటానికి ప్రతిఫలం దక్కే సమయం ఆసన్నమయ్యింది. గత కొన్ని రోజులుగా మీ మనసులో ఒకే ప్రశ్న నిరంతరం తొలిచేస్తుంది. అసలు నా తలరాత ఎప్పుడు మారుతుంది? నా సుదీర్ఘ పోరాటం ఎప్పుడు ముగుస్తుంది? జనాలు నా కష్టాలను చూసి జాలిపడ్డం మానేసి నా విజయాన్ని గురించి ఎప్పుడు గొప్పగా చెప్పుకుంటారు? ఈ రోజు మీ ముందుకు వచ్చిన ఈ సందేశం మీ మనసులోని ఆ ప్రశ్నలన్నిటికీ సమాధానం పట్టుకొచ్చింది. కానీ ఒకటి గుర్తుంచుకోండి, ఈ సమాధానం ఎంత అందంగా ఉంటుందో అంతకంటే ఎక్కువ రహస్యంగా కూడా ఉంటుంది. కుంభరాశి స్నేహితులారా, మీ అదృష్ట ద్వారం వద్ద ఒక సరికొత్త సమయం వచ్చి తలుపు తడుతుంది. ఇక్కడ పేదరికం నుండి ఐశ్వర్య వైపు సాగే మీ ప్రయాణం కేవలం డబ్బు మాత్రమే కాదు, ఇది మీ వినూత్న ఆలోచన విధానంలో వచ్చే మార్పు, సమాజంలో మీకు దక్కే ఉన్నత గౌరవంలో వచ్చే మార్పు, అన్నిటికంటే ముఖ్యంగా మీ ఆత్మవిశ్వాసానికి జరిగే పునర్జన్మ. కానీ ఈ మార్పుకు సంబంధించిన మొదటి సంకేతం ఎక్కడో కనిపిస్తుందో తెలుసా? మీరు ఎక్కడైతే ఆశ పూర్తిగా వదిలేసుకున్నారో సరిగ్గా అక్కడే కనిపిస్తుంది. చాలాసార్లు ఈ సృష్టి మనకు సమాధానాలను నేరుగా ఇవ్వదు. మొదట సంకేతాలు చూపిస్తుంది, ఆ తర్వాత పరీక్షలు పెడుతుంది, చిట్ట చివరికి అపారమైన బహుమతిని అందిస్తుంది. మీరిప్పటికే సంకేతాలు చూశారు, కఠినమైన పరీక్షలను కూడా ఎదుర్కొన్నారు. ఇక ఇప్పుడు ఆ సృష్టి మీకు ఇచ్చే బహుమతి సమయం నెమ్మదిగా మీ వైపు అడుగులు వేస్తుంది. ఇదే విషయాన్ని చాలా తక్కువ మంది మాత్రమే సమయం ఉన్నప్పుడే అర్థం చేసుకోగలరు. మీ చుట్టుపక్కల కొందరు వ్యక్తులు ఉన్నారు, మీకున్న శాంత స్వభావానికి వాళ్ళు మీ చేతకానితనం అనుకొని పొరపడ్డారు. వీడు జీవితంలో ఎప్పటికీ పైకి రాలేడు అని మాట్లాడేవారు. కానీ కాలం యొక్క అత్యంత అందమైన నియమం ఒకటే ఉంది. కాలం ఎప్పుడు గాల్లో మాటలు చెప్పే వాళ్లకు కాకుండా సరైన సమయం కోసం ఓపికగా ఎదురు చూసే కుంభరాశి వారి లాంటి వాళ్లకే అత్యంత పెద్ద అవకాశాన్ని ఇస్తుంది. అందుకే రాబోయే రోజుల్లో మీ ముందుకు ఒక నిర్ణయం రాబోతుంది. ఆ నిర్ణయం తీసుకునే ముందు మీ మనసు ఎన్నో రకాలుగా ఆలోచనలలో పడుతుంది. ఒకవైపు మీ పాత అలవాట్లు మిమ్మల్ని వెనక్కి లాగుతాయి, మరోవైపు సరికొత్త మార్గం ముందుకు రమ్మంటుంది. సరిగ్గా ఈ మలుపులోనే మీ భవిష్యత్తు దాగి ఉంది. కానీ ఒక నిమిషం ఆగండి. ఈ నిర్ణయం తీసుకునే ముందే మీ జీవితంలో ఒక చిన్న సంఘటన జరుగుతుంది. అది ఎంత చిన్నదంటే సాదాసీదా మనుషులైనా దాన్ని అసలు పట్టించుకోరు. కానీ మీరు గనక దాన్ని గుర్తిస్తే ఆ చిన్న సంఘటనే మీ అదృష్టానికి మొదటి తాళం చెవి అవుతుంది. ఈ మధ్య కాలంలో మీకు పదే పదే ఎవరో ఒక పాత వ్యక్తి తాలూకు జ్ఞాపకాలు గుర్తొస్తున్నాయా? లేదా ఎప్పుడో వదిలేసిన ఒక అదూర స్వప్నం మళ్లీ మీ మనసులోకి ప్రవేశించిందా?
ఇది కేవలం జ్ఞాపకాలు మాత్రమే కావు. మీ జీవితంలో ఏదైతే సగంలోనే ఆగిపోయిందో అది సరికొత్త రూపంలో మీ ముందుకు తిరిగి రాబోతుందని చెప్పడానికి మీ అదృష్టం ఇస్తున్న సంకేతం. ఇలాంటి సమయంలోనే మీ అంతరాత్మ చెప్పే మాటను అసలు తొక్కేయకండి. ఎందుకంటే ఈసారి మీ అంతరాత్మ ఏదో భయంతో మాట్లాడడం లేదు, మీ భవిష్యత్తుకు మార్గం చూపిస్తూ మాట్లాడుతుంది. ఇంకొక మాట బాగా గుర్తుపెట్టుకోండి, మీ జీవితంలోకి లక్ష్మీదేవి అనుగ్రహం ఒక్కసారిగా ఊడిపడదు. మొదట ఒక అవకాశం వస్తుంది, ఆ తర్వాత మీ నిర్ణయం ఉంటుంది, ఆ తర్వాత సంపద వస్తుంది. ఎవరైతే కేవలం డబ్బు కోసమే ఎదురు చూస్తారో వాళ్ళు చేతికి వచ్చే అవకాశాన్ని పోగొట్టుకుంటారు. కానీ ఎవరైతే అవకాశాన్ని గుర్తిస్తారో డబ్బు స్వయంగా వాళ్ళ చిరునామా వెతుక్కుంటూ వస్తుంది. ఈ సమయం వరకు నేను చెప్తున్న విషయాలు మీ జీవితానికి సరిగ్గా సరిపోతున్నాయని మీకు అనిపించినట్లయితే తప్పకుండా కామెంట్ సెక్షన్ లో ఆ భగవంతుడు మాకు అన్ని తెలియజేస్తున్నారు అని తప్పకుండా కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. ఈ ఒక పదం కేవలం ఒక కామెంట్ మాత్రమే కాదు, మీలో నిద్రలేస్తున్న ఒక సరికొత్త నమ్మకానికి ప్రతీక. చాలాసార్లు మనం తీసుకునే ఒక సకారాత్మక సంకల్పం మన మనసు నడిచే దిశనే మార్చేస్తుంది. కుంభరాశి స్నేహితులారా, మీ కెరియర్ లో చాలా కాలంగా ఉన్న అడ్డంకులు కేవలం పరిస్థితుల వల్లే కాదు, కొన్నిసార్లు ప్రకృతి మరియు ఒక చోట ఆపుతుంది. ఎందుకంటే మనం తప్పుడు దారిలో చాలా దూరం వెళ్లిపోకూడదని. ఇప్పుడు ఆ అడ్డంకులన్నీ తొలగిపోయే సమయం వచ్చింది. కానీ దానితో పాటు ఒక పెద్ద బాధ్యత కూడా మీ భుజాల మీద పడుతుంది. ఎందుకంటే విజయం ఎంత పెద్దదైతే పరీక్ష కూడా అంతే పెద్దగానే ఉంటుంది. మీ చుట్టుపక్కల ఒక వ్యక్తి ఉన్నాడు, ఆయన మీ సామర్థ్యాన్ని ఎప్పుడూ నమ్మలేదు. రాబోయే రోజుల్లో మీ విశ్వరూపాన్ని చూసి ఆ వ్యక్తి స్వయంగా నోరేళ్ల పెడతారు. కానీ గుర్తుంచుకోండి, మన విజయాన్ని ఇచ్చే సమాధానం నోటి మాటలతో కాదు, చేతల ఫలితాలతోనే చూపించాలి. ఇన్నాళ్ళు మీ మనసులో గూడు కట్టుకుంటున్న భయం, ఎక్కడ నాకున్నదంతా మళ్లీ చేజారిపోతుందో అన్న ఆందోళన ఇకపై నెమ్మదిగా కరిగిపోతుంది. ఎందుకంటే మనసు మారినప్పుడే మనిషి తలరాత మారుతుంది. మీ లోపల ఆ మార్పు ఇప్పటికే మొదలైపోయింది. స్నేహితులారా, ఈ రాబోయే 24 గంటల్లో ఇప్పటికీ ఒక అతిపెద్ద ముఖ్యమైన సంకేతం మిగిలే ఉంది. ఈ రోజు ఎవరో ఒక అపరిచిత వ్యక్తి చాలా సాధారణంగా చెప్పే ఒక చిన్న మాటను మీరు శ్రద్ధగా వినండి. అందులోనే మీ భవిష్యత్తుకు సంబంధించిన రహస్యం దాగి ఉండవచ్చు. ఎందుకంటే సృష్టి ఎప్పుడు పెద్ద పెద్ద అద్భుతాలతో రాదు, ఇలాంటి చిన్న చిన్న సందేశాల ద్వారానే దారి చూపిస్తుంది. మీ కుటుంబ వాతావరణంలో కూడా ఒక సరికొత్త పాజిటివ్ ఎనర్జీ రాబోతుంది. ఇన్నాళ్లు ఇంట్లో ఉన్న దూరాలు తగ్గిపోతాయి, పాత మనస్పర్ధలు హఠాత్తుగా ఒక పరిష్కారం దొరుకుతుంది. ఇంట్లో వచ్చే ఈ ప్రశాంతత మీ జీవితంలోకి రాబోయే సంపదకు పునాది అవుతుంది. ఎందుకంటే ఏ ఇంట్లో అయితే మనశ్శాంతి ఉండదో అక్కడ లక్ష్మీదేవి ఎక్కువ కాలం నిలవదు. ఇప్పుడు మీ జాతకంలో రాసి ఉన్న ఒక పెద్ద రహస్యం ఏమిటంటే, మీ జీవితంలో రాబోయే అతిపెద్ద మార్పు ఏదో లాటరీ వల్లో లేదా ఆయా చిత్తంగా వచ్చే గుప్త నిధుల వల్ల రావడం లేదు. ఇది మీరు తీసుకోబోయే ఒకనొక సంచలన నిర్ణయం వల్ల రాబోతుంది. ప్రస్తుతానికి ఆ నిర్ణయాన్ని చాలా తక్కువ మంది మాత్రమే కనెక్ట్ అయ్యి అనుకుంటారు. కానీ కాలం గడిచే కొద్దీ అదే నిర్ణయం మీ లైఫ్ కే ఒక ఐడెంటిటీగా మారుతుంది. అందుకే రాబోయే రోజుల్లో ఇతరుల మాటల కంటే మీ సొంత విచక్షణ మీదే మీకు నమ్మకం ఉండాలి. ప్రతి ఒక్కరి మాట నిజం కాదు. అన్నిటికంటే నిజమైన మాట ఏమిటంటే మీ గుండె లోతుల్లోంచి వచ్చే మాట. బహుశా అందుకే ఈ సందేశం ఈ రోజు మీ ముందుకు వచ్చింది. ఎందుకంటే మీ జీవితంలో మొదలవబోయే సరికొత్త అధ్యాయం యొక్క మొదటి లైన్ ఇంకా రాయవలసి ఉంది. కాలం చాలా నిశ్శబ్దంగా కూర్చొని మీ తదుపరి అడుగు కోసం ఎదురు చూస్తుంది. గత కొన్ని నెలలుగా మీ జీవితంలో జరిగిన సంఘటనలన్నీ కూడా వేరేరు కావు. అవన్నీ ఒకే కథలోని వేరేరు పేజీలు అని మీరు గమనించారా? అదంతా కూడా ఒక కేంద్ర బిందువు మీరే. దాని చివరి ఫలితం మీ ఊహ కూడా అందనంత అద్భుతంగా ఉండబోతుంది. అందుకే మీ మనసులో పదే పదే ఒక రకమైన తెలియని నిలకడలేనితనం, ఆందోళన వస్తుంది. ఏ కారణం లేకపోయినా ఏదో జరుగుతుంది అన్న భావన కలుగుతుంది. ఏదో ఒక అదృశ్య శక్తి మిమ్మల్ని ఒకే వైపు చూసేలా ప్రేరేపిస్తున్నట్లు అనిపిస్తుంది. కుంభరాశి స్నేహితులారా, ఈ సంకేతాన్ని అసలు తేలిగ్గా తీసుకోకండి. మొదట మనసు మారుతుంది, ఆ తరువాతే మనిషి తలరాత మారుతుంది. ఇప్పుడు జాగ్రత్తగా వినండి. మీ జీవితంలోకి ఒక అవకాశం రాబోతుంది. అది చూడడానికి చాలా సాదా సీదాగా కనిపిస్తుంది. అది ఒక చిన్న సంభాషణ రూపంలో కావచ్చు, ఒక పాత పరిచయం తిరిగి కలవడం వల్ల కావచ్చు, లేదా మిగతా వాళ్ళు అసలు పట్టించుకొని ఒక చిన్న బిజినెస్ ప్రపోజల్ కావచ్చు. కానీ మీకు మాత్రం అదే భవిష్యత్తుకు బంగారు బాట అవుతుంది. చాలా మంది ఇక్కడే తప్పు చేస్తారు. ఆకాశం నుండి ఏదో పెద్ద అద్భుతం ఊడిపడుతుందని చూస్తూ ఉంటారు. కానీ వాళ్ళ అద్భుతం ఒక చిన్న అవకాశ రూపంలో కళ్ల ముందే నిలబడి ఉంటుంది. మీ జాతకంలో ఈ సమయంలో ధనయోగం స్పష్టంగా కనిపిస్తుంది. కానీ ధనం కేవలం సంపాదించడం మాత్రమే కాదు, దాన్ని నిలబెట్టుకునే సంకేతాన్ని కూడా ఇస్తుంది.
ఇన్నాళ్లు అనవసరంగా అవుతున్న ఖర్చులు ఇకపై మీ అదుపులోకి వస్తాయి. ఈ మార్పే రాబోయే రోజుల్లో మిమ్మల్ని మీరు ఊహించని ఒక గొప్ప ఆర్థిక స్థాయికి తీసుకెళ్తుంది. కానీ ఇక్కడ ఒక రహస్యం కూడా దాగి ఉంది. మీ చుట్టుపక్కల ఒక వ్యక్తి ఉన్నారు. మీ విజయాలను చూసి పైకి నవ్వుతారు, కానీ ఆ నవ్వు వెనుక నిజమైన సంతోషం ఉండదు. ఆ వ్యక్తి మీ శత్రువు కాదు, కానీ మీరు ఇంత ఎత్తుకు ఎదుగుతారని అసలు ఊహించని వ్యక్తి. అందుకే రాబోయే రోజుల్లో మీ ప్లాన్స్ ఏవో అందరితో పంచుకోకండి. కొన్ని కలలను అవి నిజమయ్యేంత వరకు మౌనంగా ఉంచండి. అప్పుడే ఈ రోజు వస్తుంది. మీ వెనక తిరిగి చూసుకొని ఆశ్చర్యపోతారు. నిజంగా ఒకప్పుడు రోజువారీ ఖర్చులకే నానా అవస్థలు పడ్డ జీవితం నాదేనా అని. ఇక మీ ప్రేమ మరియు బంధాల విషయానికొస్తే, ఒకవేళ మీ మనసులో ఎవరి గురించైనా సందేహం ఉంటే రాబోయే రోజుల్లో ఆ గందరగోళాన్ని పటాపంచలు చేసే ఒక స్పష్టమైన సంకేతం వస్తుంది. సగంలోనే ఆగిపోయిన మాటలు పూర్తవుతాయి, అపార్థాలు తొలగిపోతాయి, లేదా మీ జీవితానికి పనికిరాని ఒక బంధం మిమ్మల్ని వదిలి వెళ్లిపోతే అది మీ అదృష్టం కోసమే జరిగిందని మీకు అర్థమవుతుంది. కొన్నిసార్లు పాతది ఖాళీ అయితేనే కదా కొత్త సంతోషాలకు చోటు దొరుకుతుంది. ఈ సమయం వరకు వింటున్న ఈ మాటలు కేవలం ఒక సాధారణ రాశిఫలం లాగా కాకుండా మీ జీవితానికి ఒక అద్దం లాగా అనిపిస్తున్నట్లయితే తప్పకుండా కామెంట్ సెక్షన్ లో జై విష్ణుదేవ, జై లక్ష్మీమాత, మమ్మల్ని రక్షించు అని తప్పకుండా కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. అలాగే వీడియోని తప్పకుండా లైక్ చేయండి. మీలాగే సరిగ్గా ఇదే సమయంలో ఇలాంటి ఒక ఆశ నిండిన మాట కోసం ఎదురు చూస్తున్న మరి కొందరు కుంభరాశి స్నేహితులకు కూడా ఈ సందేశం చేరుతుంది. బహుశా మీరు ఇంతకు ముందెన్నడూ వినని ఒక మాట ఇప్పుడు చెప్తున్నాము. మీ జాతకంలో డబ్బు కంటే గౌరవ మర్యాదలు కొంచెం ఆలస్యంగా వస్తాయని రాసి ఉంది. దీని అర్థం ఏమిటంటే, మొదట మీ విజయాలు తాలూకు ఫలితాలు సమాజానికి కనిపిస్తాయి. ఆ తర్వాతే ఒకప్పుడు మిమ్మల్ని చులకనగా చూసిన వాళ్ళు సైతం మిమ్మల్ని గురించి గొప్పగా కీర్తిస్తారు. అందుకే ప్రస్తుతం మీ కష్టాన్ని ఎవరు గుర్తించలేకపోయినా అస్సలు నిరాశపడకండి. విత్తనం మట్టిలో ఉన్నప్పుడు ఎవరు దాన్ని మెచ్చుకోరు, కానీ అదే విత్తనం ఒక మహావృక్షంగా మారినప్పుడు ప్రతి ఒక్కరూ దాని నీడను కోరుకుంటారు. మీ జీవితం అనే వృక్షం ఇప్పుడు వేళ్లను బలంగా నాటుకుంది. ఇక పండ్లు ఇచ్చే సమయం దగ్గర పడింది. కానీ ఇప్పటికీ ఒక పెద్ద మలుపు మిగిలే ఉంది. మీ ఉద్యోగం లేదా వ్యాపారానికి సంబంధించిన ఒక పెద్ద నిర్ణయం హఠాత్తుగా మీ ముందుకొస్తుంది. మొదటి చూపులో అది చాలా రిస్క్ తో కూడుకున్నదిగా అనిపిస్తుంది. వద్దు, ఈ రిస్క్ చేయవద్దు అని మీ మనసు భయపడుతుంది, కానీ లోపల నుండి ఇంకొక స్వరం వినిపిస్తుంది. ముందుకు నడు అని మిమ్మల్ని ప్రోత్సహిస్తుంది. గుర్తుంచుకోండి, అన్ని సురక్షితమైన దారులు గమ్యస్థానానికి చేరలేవు. కొన్ని గమ్యాలను కేవలం సరైన సమయంలో ధైర్యం చూపించిన వాళ్ళు మాత్రమే చేరుకోగలరు. ఇదే సమయంలో మీ ఇంట్లో కూడా ఒక ప్రశాంతత వాతావరణం కనిపిస్తుంది. ఇలా చాలా కాలంగా వేధిస్తున్న ఒక పెద్ద చింత నెమ్మదిగా తేలికవుతుంది. కుటుంబ సభ్యుల నుండి ఒక శుభవార్త వింటారు. దానితో ఇల్లంతా సరికొత్త కాంతి నిండుతుంది. ఇక్కడే మీకు నమ్మకం కలుగుతుంది, నా కష్టం నిజంగానే ముగిసిపోయింది అని. ఒకవేళ మీరు ఈ మహా మార్పును మీ జీవితంలోకి ఆహ్వానించడానికి సిద్ధంగా ఉంటే వెంటనే కామెంట్ సెక్షన్ లో అవును నేను సిద్ధంగా ఉన్నాను అని తప్పకుండా కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. ఈ మాట మీలో ఉన్న నమ్మకాన్ని మరింత బలపరుస్తుంది. చీకటి ఎంత దట్టంగా ఉన్నా చివరికి కాంతికే విజయం లభిస్తుంది. ఇక ఈ రోజున ఒక సాధారణ రోజుగా కాకుండా మార్చే అసలు విషయం ఏమిటో తెలుసా? మీ జీవితంలో ఒక నిర్ణయం ఇప్పటికీ యాక్టివేట్ అయిపోయింది. దీని ప్రభావం కేవలం రాబోయే కొద్ది రోజుల్లోనే కాదు, రాబోయే ఎన్నో ఏళ్ల వరకు ఉంటుంది. ఈ నిర్ణయానికి మీ గుర్తింపును, మీ గౌరవాన్ని, మీ ఆర్థిక శక్తిని పూర్తిగా మార్చేసే సత్తా ఉంది. కానీ దీనికి ఒకే ఒక కండిషన్. ఆ క్షణం మీ ముందుకు వచ్చినప్పుడు మీ పాత భయాలను ఎంచుకుంటారా లేక ఈ కొత్త అవకాశాన్ని ఎంచుకుంటారా అనేది మీ చేతుల్లోనే ఉంటుంది. కాలం నిశ్శబ్దంగా నిలబడి చూస్తుంది ఈసారి మీ ఎంపిక ఏమిటో అని. చాలా మంది జీవితాలు మారేలోపే ఆగిపోవడానికి కారణమిదే. అదృష్టం తలుపు తట్టినప్పుడు భయం కూడా అదే రెట్టింపు బలంతో ముందుకొచ్చి నిలబడుతుంది. మీ జీవితంలో ఇదే జరుగుతుంది. ఒకవైపు పాత అపజయాల జ్ఞాపకాలు మిమ్మల్ని వెనక్కి లాగుతూ ఉంటే, మరోవైపు ఉజ్వలమైన భవిష్యత్తు ముందుకు రమ్మని పిలుస్తుంది. మీరు ఏ స్వరాన్ని ఓటు వేస్తారో అదే మీ రాబోయే కాలానికి దారి అవుతుంది. ఒక క్షణం మీ కళ్ళు మూసుకొని గడిచిన కాలంలో పడ్డ కష్టాలను గుర్తు చేసుకోండి. జేబు ఖాళీగా ఉన్న బాధ్యతలు నెత్తిన ఉన్న రోజులు, మీ బాధను ఎవరికి చెప్పుకోలేక ఒంటరిగా ఏడ్చిన రాత్రుళ్ళు, నేను పడే కష్టానికి అసలు ఫలితం లేదా అని విసిగిపోయిన క్షణాలు. ఈ రోజు ఆ కష్టాల బూడిద నుండే మీ సరికొత్త భవిష్యత్తు ప్రాణం పోసుకుంటుంది. అందుకే ఆ సృష్టి మిమ్మల్ని ఎన్నాళ్లు కూలిపోనివ్వలేదు, మిమ్మల్ని ఒక గొప్ప స్థానానికి సిద్ధం చేస్తుంది. ఎందుకంటే కష్టకాలంలో ఓపికను నేర్చుకునే వాడికి మంచి సమయం వచ్చినప్పుడు దాన్ని నిలబెట్టుకోలేడు. స్నేహితులారా, ఇకపై మీ జీవితంలో ధన ప్రవాహం కేవలం సంపాదనతోనే ఆగిపోదు. మీ ఆలోచనలు మారతాయి, మీ నిర్ణయాలు మారతాయి,
మీ బంధాలు మారతాయి. నెమ్మదిగా సమాజం మీతో ప్రవర్తించే తీరు కూడా మారుతుంది. ఇన్నాళ్ళు మీరు కేవలం కలలుగన్న ఆ గౌరవం ఇప్పుడు మీ వ్యక్తిగతంలో ఒక భాగం కాబోతుంది. కానీ ఒక చివరి హెచ్చరిక, జీవితం మారుతున్నప్పుడు పాత భయాలు మిమ్మల్ని ఆపడానికి ఆఖరి ప్రయత్నం చేస్తాయి. ఒకవేళ మళ్ళీ ఫెయిల్ అయితే, ఉన్నదంతా ఊడిపోతే, ఈ అవకాశం కూడా పాతదానిలాగే మోసం చేస్తే అని భయపెడతాయి. అలాంటి సమయంలో మీ పాత చేదు అనుభవాలను కాదు, మీ కొత్త నమ్మకాన్ని నమ్మండి. ఎందుకంటే భయం భవిష్యత్తును చూడలేదు, కానీ నమ్మకం భవిష్యత్తును సృష్టిస్తుంది. రాబోయే రోజుల్లో ఏదో ఒక రోజు ఉదయాన్నే లేవగానే మీ మనసులో ఏ కారణం లేకుండా ఒక అద్భుతమైన ప్రశాంతత కనిపిస్తే, ఇప్పటి నుంచే వాయిదా వేస్తున్న ఒక పని ఈ రోజు పూర్తి చేయాలనే బలమైన కోరిక పుట్టినట్టయితే అర్థం చేసుకోండి, మార్పు కేవలం బయట కాదు, మీ లోపల కూడా పూర్తిగా మొదలయ్యిందని. ఆ క్షణం నుండే పేదరికం అనేది కేవలం ఒక పాత జ్ఞాపకంగా మిగిలిపోతుంది. అదృష్టం మీ కొత్త అడ్రస్ అవుతుంది. కానీ గుర్తుంచుకోండి, డబ్బున్న ప్రతివారు ధనవంతుడు కాడు. నిజమైన సమృద్ధి గలవాడు ఎవరంటే సరైన అవకాశాన్ని గుర్తించే కన్ను, సరైన నిర్ణయం తీసుకునే ధైర్యం, కష్టకాలంలోనూ ఆశను వదులుకోని ఓపిక ఉన్నవాడే. ఈ 3 శక్తులు ఇప్పుడు మీ జీవితంలో మెలుకో సాధిస్తున్నాయి. మీ కుటుంబంలో నవ్వులు వస్తాయి, మీ పనికి సరికొత్త దారి దొరుకుతుంది, మీ గౌరవం పెరుగుతుంది, అన్నిటికంటే ముఖ్యంగా మీ జీవితం మారిపోతుంది అనే బలమైన నమ్మకం మీలో పెరుగుతుంది. ఈ ప్రయాణాన్ని చివరి వరకు విన్నవాళ్లు ఈ సరికొత్త విజయ అధ్యాయానికి సంకల్పంగా కామెంట్ సెక్షన్ లో తప్పకుండా నేను సంకల్పం తీసుకున్నాను అని తప్పకుండా కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. బహుశా మీ అదృష్టం ఎప్పటి నుండో మీకు చెప్పాలనుకుంటున్న తదుపరి సందేశం ఇదే కావచ్చు. గుర్తుంచుకోండి, నక్షత్రాలు దారి చూపించగలవు, కానీ నడవలసింది మీరే. రాశిఫలం అనేది కేవలం అవకాశాలను, ఆత్మ పరిశీలనను పెంచే ఒక మాధ్యమం మాత్రమే. ఇది ఖచ్చితమైన ప్రతి అవకాశాన్ని మీ శ్రమతో, వివేకంతో అందుకోండి. ఈ రోజు సంకేతం స్పష్టం, మీ జీవితంలో ఒక అతిపెద్ద మార్పు మొదలైపోయింది. అదృష్ట ద్వారం తెరుచుకుంటుంది. ఇకపై ఎవరైనా మిమ్మల్ని నీ జీవితం ఎప్పుడు మారింది అని అడిగితే మీ పెదవులపై ఒక చిన్న నవ్వి చెప్పండి, ఏ రోజు అయితే నేను నా భయం కంటే నా నమ్మకాన్ని ఎక్కువగా నమ్మానో సరిగ్గా అదే రోజు నా జీవితం మారిపోయింది అని. మరి స్నేహితులారా, మీ జీవితంలో ఉన్న కర్మదోషాలు తొలగిపోవాలన్నా, ఆర్థిక నష్టాల నుండి బయటపడి కెరీర్ మరియు వ్యాపారంలో అద్భుతమైన లాభాలు మరియు ఉజ్వలమైన మార్పులు వేగంగా జరగాలన్నా, పంచాంగ శాస్త్రం ప్రకారం ఈ రోజున కుంభరాశి వారు తప్పకుండా చేయవలసిన అత్యంత శక్తివంతమైన పరిహారం, ఈ రోజు ఉదయాన్నే సూర్యోదయానికి ముందే నిద్రలేచి స్నానం చేయాలి. పూజా గదిని శుభ్రం చేసుకుని లక్ష్మీనారాయణలో లేదా వెంకటేశ్వర స్వామి పటం ముందు పసుపుతో చిన్న ముగ్గు వేయాలి. స్వామి వారికి పసుపు రంగు అక్షంతలు సమర్పించి పసుపు రంగు పూలతో బంతి పూలు లేదా చామంతి పూలు అష్టోత్తర పూజ చేయాలి. నైవేద్యంగా కాస్త బెల్లం ముక్క లేదా నెయ్యితో వండిన పసుపు రంగు రవ్వ కేసరి లేదా అరటి పండును సమర్పించాలి. జాతకంలో గురుబలం పెరిగితే అడ్డంకులు దానంతట అవే తొలగిపోతాయి. అలాగే ఈ రోజు సాయంత్రం ప్రదోష కాలంలో అనగా సూర్యాస్తమయం అయ్యే సమయంలో మీ ఇంటి ముఖద్వారం వద్ద మరియు పూజా మందిరంలో ఆవు నెయ్యితో లేదా నువ్వుల నూనెతో దీపారాధన చేయాలి. ఆ వెలిగే దీపపు ప్రమిదిలో ఒక చిన్న ముక్క పచ్చ కర్పూరాన్ని వేయండి. ఆ పచ్చ కర్పూరం కరిగి వెలిగేటప్పుడు వచ్చే దైవిక సువాసన మీ ఇంట్లో, వ్యాపార సంస్థల్లో ఉన్న ఆ లక్ష్మిని అనగా ఆ దరిద్రాన్ని, నకారాత్మక శక్తిని తరిమి కొడుతుంది. ఇది మీ కెరియర్ లో, వ్యాపారంలో కొత్త ధన మార్గాలు తెరుస్తుంది. మరియు ఈ రోజున సృష్టిలోని సమస్త దేవతలు కొలువై ఉండే గోమాతకు తోటకూర లేదా కాస్త బెల్లం కలిపి పచ్చిగ్రాసాన్ని తినిపించాలి. అలాగే వీలైతే ఈ రోజున ఆలయ ప్రాంగణంలో ఉన్న పేదవారికి పసుపు రంగు బూందీ లడ్డూలను గాని శనగపప్పును గాని దానం చేయండి. ఈ దాన ధర్మాలు మరియు జీవకారుణ్యం వల్ల మీ పునర్జన్మ కర్మదోషాలు కరిగిపోయి రావాల్సిన ఆర్థిక లాభాలు సకాలంలో మీ చేతికి అందుతాయి. మరియు ఈ రోజున మీ నుదుటిన స్వచ్ఛమైన కుంకుమతో పాటు కాస్త పసుపు లేదా చందన తిలకం ధరించండి. రోజంతా వీలైనన్ని ఎక్కువ సార్లు మీ మనసులోనే మీ ఇష్ట దైవాన్ని తలుచుకుంటూ సాత్విక ఆలోచనలతో ఉండండి. ఇది మీ మనసును ప్రశాంతంగా ఉంచి వ్యాపారంలో సరైన నిర్ణయాలు తీసుకునే వివేకాన్ని ఇస్తుంది. మరి స్నేహితులారా, చివరిగా ఒక మాట గుర్తుంచుకోండి, కుంభరాశి స్నేహితులారా, ఆకాశంలో ఉన్న నక్షత్రాలు, గ్రహాలు, రాశి ఫలాలు మీకు దారి మాత్రమే చూపించగలవు. కానీ ఆ దారిలో అడుగులు వేసి మీ గమ్యాన్ని చేరుకోవాల్సింది మాత్రం కేవలం మీరే. జ్యోతిష విశ్లేషణ అనేది మీలోని అపారమైన అంతర్గత శక్తులను, ఆత్మ పరిశీలన పెంచే ఒక అద్భుతమైన మార్గదర్శి మాత్రమే. కఠినమైన శ్రమ, వివేకం, మీపై మీకు నమ్మకం ఉన్నప్పుడే అదృష్టం కూడా మీ వెంట నడుస్తుంది. ఈ రోజు సృష్టి ఇస్తున్న సంకేతం చాలా స్పష్టం. మీ జీవితంలో ఒక మహా అద్భుత అధ్యాయం ప్రారంభం కాబోతుంది. అదృష్ట ద్వారాలు
తెరుచుకున్నాయి. మీలో నిగూఢంగా ఉన్న సింహం నిద్ర లేచింది. ఇకపై ఎప్పుడైనా సమాజంలో ఎవరైనా మిమ్మల్ని చూసి నీ జీవితంలో మీ ఆర్థిక నిర్ణయాలు, మీ ఆనందం ఎప్పుడు ఎలా మొదలయ్యాయి అని ఆశ్చర్యంతో అడిగితే మీ పెదవులపై ఒక చిన్న గర్వించదగ్గ చిరునవ్వు నవ్వి ధీమాగా చెప్పండి. ఏ రోజు అయితే నా మనసులో ఉన్న పాత భయాలు మరియు ఆందోళన కంటే నాపై ఉన్న నమ్మకాన్ని నేను బలంగా ఎంచుకున్నాను, సరిగ్గా అదే క్షణంలో నా జీవితం మారిపోయింది అని మీలో ఆ నమ్మకం ఉంటే ఆ విజయ సంకల్పాలు ప్రతీకగా కామెంట్ సెక్షన్ లో తప్పకుండా జై విష్ణుదేవ, జై లక్ష్మీమాతని తప్పకుండా కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. మరి స్నేహితులారా, కుంభరాశి వారు ఎప్పుడు సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఇలాంటి మరికొన్ని వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి అలాగే కామెంట్ సెక్షన్ లో మాతామే మీ కుటుంబ సభ్యులమే అని తప్పకుండా కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. అందరికీ ధన్యవాదాలు.